హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రహిత్య క్రియేటివ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతుల పులుసు అన్నమాట. ఎలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఆనియన్స్ ఒక 4 to 5 తీసుకొని చాలా చిన్న ముక్కలుగా కొయ్యాలన్నమాట. అండ్ టమాటోస్ కూడా చాలా చిన్న ముక్కలు కోసి, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ మెంతులు నైటే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మార్నింగ్కి అది సోక్ అయిపోతుంది. దాని తర్వాత కొంచెం చింతపండు నానేసుకొని పక్కన పెట్టుకోవడమే. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ముందు స్టవ్ ఆన్ చేసుకుంటాం కదా, బాండి ఆర్ కళాయి కానీ ఏదో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని, దాని తర్వాత ఆనియన్స్ చాప్ చేసుకున్నాను కదా అది కూడా వేసి ఫ్రై చేస్తూ ఉండాలి. చాలా యమ్మీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు తెలుసో తెలీదో కానీ అది అన్నంలో వేడి వేడి అన్నంలో కొంచెం మెంతుల పులుసు వేసుకొని అప్పడం నంచుకొని తింటే ఉంటుంది. సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయనమాట. నేనైతే ఫేవరెట్ అసలు మెంతుల పులుసు, మై ఫేవరెట్. ఇంకేంటి చెప్పాలి, చాలా చాలా మాట్లాడాలనుకుంటున్నాను. లైఫ్ చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి, రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. మీకు అలాగే అనిపిస్తుందా? నాకే ఎలా అనిపిస్తుందా? సో రెసిపీలోకి వెళ్ళిపోదామా? సో అలా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోతాయి అన్నమాట. కొంచెం రెడ్డిష్గా గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే చాలు. దాని తర్వాత టమాటాస్ని చాప్ చేసుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలుగా. ఆ టమాటా ప్యూరీ కూడా చాలామంది వేస్తారు. ప్యూరీ కన్నా ఈ స్మాల్ పీసెస్ కానీ వేసుకుంటే మీకు అది టమాటా ఫ్లేవర్ అవన్నీ తగులుతుంది. కొన్నిట్లో ప్యూరీ వేసుకోవచ్చు, కొన్నిట్లో చాప్ చేసుకొని వేసుకుంటే యమ్మీగా ఉంటుంది అన్నమాట. సో టమాటా ముక్కలు కూడా వేసేసి దగ్గరికి మగ్గనివ్వాలి. ఎలా అంటే కొంచెం ఆయిల్ పైకి తేలిపినట్టు, టమాటా పచ్చివాసన అంతా పోయినట్టు దగ్గరికి కలిపేసుకుంటూ మూత పెట్టేయడమే. ఇంకేంటి విశేషాలు? మీరేం చేస్తున్నారు? నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను అన్నమాట. ఎందుకు తర్వాత చెప్తాను. అండ్ రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు టమాటాలు వేసుకొని మగ్గిపోయిన తర్వాత టమాటాలు చూసారా, టమాటా ఆనియన్స్ రెండు మగ్గిపోతాయి. మనం నైట్ నానబెట్టుకున్న మెంతుల్ని వాటర్ కడిగేసి పక్కన పెట్టేసి ఆ మెంతులు ఈ టమాటా ఈ కర్రీ దాంట్లో వేసుకొని కలుపుతూ ఉండాలి. ఒక 5 to 10 minutes మీడియం ఆర్ స్లోలో పెట్టుకొని 5 minutes మగ్గివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత దీంట్లోకి ఏ మసాలా ఏ అవసరం లేదు. ఓన్లీ పసుపు తగినంత, కారం తగినంత, సాల్ట్ తగినంత వేసుకొని, పులుపు కూడా ఎక్కువ వేసేయకండి, కొంచెం వేయండి. ఆ కర్రీకి తగ్గ కొంచెం పులుపు వేస్తే సరిపోతుంది. మరి ఎక్కువ పులుపు వేసినా మనకి ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ ఉండదన్నమాట. సో కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 to 10 minutes మగ్గనివ్వాలన్నమాట. మనకి తెలిసిపోతుంది, ఆ అరోమా వస్తుంది అన్నమాట, ఆ పుల్లటి వాసన. అబ్బా ఎంత బాగుంటుంది! ఇప్పటికీ నాకు తినాలనిపిస్తుంది. సో అది బాగా దగ్గర అవుతున్నప్పటికీ ఆయిల్ అనేది మనకి తేలుతూ ఉంటుంది. ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ పడుతుంది. సో ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఒక 2 minutes అలా మూత పెట్టేసి అలా కొంచెంసేపు ఉన్న తర్వాత ఆయిల్ అనేది ఇంకా బయటకు తేలి మనకి ఆ కర్రీ అనేది ఫుల్ఫిల్గా రెడీ అయిపోతుంది. సో కలుపుకుంటూ చూపించినట్టు ఇంతేనండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీరు అస్సలు వదలరు ఆ కర్రీని. నాకైతే ఫేవరెట్ అన్నమాట. సో దిస్ ఈజ్ అవర్ రెసిపీ. అండ్ మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్. టేక్ కేర్.